R9 న్యూస్కి స్వాగతం. భీమిలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాస్ గారికి మేమున్నామంటూ కళింగ వైశ్యులు ఆయన ఇంటి వద్దకు వందల్లో వచ్చి మద్దతు తెలిపారు. గంటా శ్రీనివాస్ గారికి హామీ ఇచ్చారు. అంతేకాక మీరు గెలిచిన తరువాత మీ నియోజకవర్గ పరిధిలో మా కళింగ వైశ్యులకు ఓ కమ్యూనిటీ భవనాన్ని కట్టించి ఇవ్వమని అడగగా దానికి గంటా శ్రీనివాస్ గారు సానుకూలంగా స్పందించారు. మీ యొక్క ఓటు మాకు 100 ఓట్లతో సమానమని చెప్పారు. మీకు ఏ కష్టం వచ్చినా నా ఇంటి తలుపులు తట్టి రావచ్చని కూడా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళింగ వైశ్యులు ప్రెసిడెంట్ మరియు సభ్యులు పాల్గొన్నారు. మధురవాడ, సాగర్ నగర్, ఆనందపురం, భీమిలి, ఎండాడ ఆయా ప్రాంతాల ప్రజలు ఆయనకు మద్దతు తెలిపారు. అది ఒకసారి చంద్రబాబుతో మాట్లాడి అసలు అది ఎలా పాసిబిలిటీ ఉంది ఏంటది కూడా మాట్లాడుకొని దాని మీద కూడా తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పుకుంటే, మరి మీరు ప్రధానంగా ఇప్పుడు మీరు ఒకరు వచ్చారంటే మీరు కనీసం ఒక 500 మందితో సమానం. ఎందుకంటే మీకున్న మిగతా వాళ్ళకి అలా కాదు, మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ కావచ్చు, లేకపోతే మీతో ఉన్న సంపదలు కావచ్చు, కాంటాక్ట్స్ ఇవన్నీ మీకు ఎక్కువ. కాబట్టి మీరు చేసే పబ్లిసిటీ చాలా వైడ్గా ఉంటుంది, చాలా షటిల్గా ఎవరు తెలియకుండా షటిల్ వెళ్ళిపోద్ది. అది మీ ప్రభావం చెల్లకూడదు కాబట్టి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీరు నన్ను కూడా మీ కుటుంబంలో సభ్యుడిగా భావించండి. రేపు ఎంపీ, ఎమ్మెల్యే 2 మంచి మెజార్టీతో గెలిపించండి. తప్పకుండా మేమంతా కూడా మీకు అండగా ఉంటాం. మేము కూడా మా బాధ్యతగా చూసుకుంటాం. కొంచెం సైడ్ రా సార్ ఎలా చూడండి సెల్ఫీ తర్వాత అండి ఒకసారి ఆపండి సార్